ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 22ను పరిశీలిద్దాం. ఇది అర్జున విషాదయోగంలోని ఘట్టం. ముందు శ్లోకంలో అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్య నిలపమని కృష్ణుడిని కోరాడు. ఇప్పుడు ఆ కోరిక వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకా మానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ అచ్యుతా, యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇక్కడ సమీకరించబడిన వారిని నేను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ యుద్ధ ప్రయత్నంలో నేను ఎవరెవరితో పోరాడవలసి ఉందో స్పష్టంగా చూడాలి. అంతవరకు ఈ రథాన్ని ఇక్కడే నిలుపు. ఇక్కడ అర్జునుడు ఇంకా ఒక యోధుడిగానే మాట్లాడుతున్నాడు. తన శత్రువుల బలాబలాలను అంచనా వేయాలనుకుంటున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఈ శ్లోకంలో కృష్ణుడు మాట్లాడడు. ఆయన మౌనంగా ఒక స్నేహితుడిగా మరియు సారథిగా అర్జునుడి కోరికను నెరవేరుస్తాడు. అర్జునుడి మనసులోని భావాలను, ఉత్సుకతను పూర్తిగా బయటకు రానివ్వడమే ఆయన ఉద్దేశ్యం. నిజమైన గురువు కొన్నిసార్లు మౌనంగా ఉండి శిష్యుడిని తనకు తానుగా అర్థం చేసుకునేదా చేస్తారు. కృష్ణుడి ఈ మౌనమే రాబోయే గొప్ప గీతోపదేశానికి పునాది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కూడా ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టే ముందు లేదా ఒక సమస్యను ఎదుర్కొనే ముందు పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. ఇది సహజమైన ప్రక్రియ. కాని అర్జునుడిలాగే కొన్నిసార్లు ఆ సవాళ్లను లేదా ఎదుటివారిని చూశాక మనకు భయం, అనుబంధాలు అడ్డువచ్చి మన కర్తవ్యం నుండి మనసు మరలవచ్చు. కాబట్టి సవాలును తెలుసుకోవడం అవసరమే, కాని దానిని చూసి ధైర్యం కోల్పోకుండా ధర్మం వైపు నిలబడటం ఇంకా ముఖ్యమని మనం గ్రహించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.